రారండో అమ్మమ్మ ఇంటికి. మా కారం అయిపోయేసరికి అయ్యో 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 అన్నారు కదా. మరి నేను చెప్పానుగా మళ్ళీ పట్టించుకొస్తానులేమ్మ మీకోసం మళ్ళీ అని. ఈసారి ఇంకా సూపర్గా పెట్టారు. నేను దగ్గరుండి నేను కూడా జల్లెడ పెట్టాను అన్నమాట. రోకళ్ళ మార్కెట్ పట్టించి, ఇదేమో కూరకారం సాంబార్ కారం, ఇదేమో పచ్చళ్ళ కారం, ఇది పట్టించుకొచ్చానమ్మా. ఇంక ఇదేమో ఇది ఇది ఇంకా ఈ 2 గోతాలు ఉన్నాయి. అంటే 200 కేజీలు అన్నమాట. ఇది 50 కేజీలు బస్తా. మీకు కావాల్సిన వాళ్ళు ఇప్పుడైనా సరే ఆర్డర్ పెట్టుకోండి, ఇస్తా. ఇది అయిపోయిన దాకా ఇస్తా. అందరూ మీ అందరి అభిమానానికి అంత అభిమానం చూపిస్తున్నారు మీరు. మరి మీకోసం నేను ఎంత శ్రమపడి చెయ్యాలి. అందరూ అద్భుతం, సూపర్ సూపర్. అసలు నాకు పెట్టిన మెసేజ్లు మీరు కూడా చూడండి. కొంతమందికి యూట్యూబ్లో పెట్టడం తెలియక వాట్సాప్లో పెట్టారు, ప్రశంసలు జల్లులు కురిపిస్తున్నారు. అసలు ఆ కారము అబ్బా అసలు అద్భుతం అమ్మ. కూర కారం అయితే నిజంగా నువ్వు చెప్పినట్టు వండుతుంటే వీధి వీధికి వస్తుందమ్మా వాసన అని. ఎంతమంది తీసుకున్న ప్రతి ఒక్కళ్ళ కూడా బాగలేదని చెప్పలేదు. అందరూ సూపర్ 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 సూపర్. మీరు కూడా ఇంకెవరైనా ఇది సంవత్సరం ఉంటుందమ్మా, ఏం పర్వాలేదు. వచ్చే సంవత్సరం చేస్తారో చేయదు నాకైతే తెలియదు, కానీ సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా ఉంటుంది. అయితే మీరు వాడుకున్నంతవరకు తీసుకొని మీకు డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ప్యాకెట్, లేకపోతే ఏదన్నా స్టీల్ బాక్స్లో పెట్టి ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా వాసన కానీ రంగు కానీ అసలు చెదరకుండా ఉంటుంది అన్నమాట. 50 కేజీలు మిరపకాయలు నేను నిన్న రెండోసారి వేయించినప్పుడు నేను తూకం వేసాను అన్నమాట. మొత్తం అన్నీ ఖచ్చితంగా 50 కేజీలు మిరపకాయలు తొడుములు తీసి ఆరబెడితే, అదే ఎండబెడితే ఎంత అయినాయి అంటే 37 కేజీల ఎంతో, కొంచెం ఒక 500 గ్రాములో ఎంతో వచ్చింది. అంటే 1 కేజీకి వచ్చి 1/4 కేజీ పోయింది, ఖచ్చితంగా 1/4 కేజీ పోయింది. మళ్ళీ వీటిని రోకళ్ళ మరక కొట్టి జల్లిస్తే నాకు మొత్తం మీద 1 కేజీకి వచ్చి 700 గ్రాములు వచ్చిందమ్మా. నికరం మొత్తం మీద వచ్చింది. దంచినందుకు రోకళ్ళ మరక దంచి చివరిదాకా, ఇదిగో చూడండి ఇదే పచ్చళ్ళ కారం, చివరిదాకా జల్లెడ పెట్టినందుకు 60 రూపాయలు తీసుకున్నారు. ఇది పచ్చళ్ళ కారానికి. ఈ సాంబార్ కారం అయితే 80 రూపాయలు తీసుకున్నారు. 80 రూపాయలకి ముందు ఒకసారి కారం అంతా ఈ మసాలా దినుసులు అవన్నీ వేసి జల్లించిన తర్వాత మళ్ళీ రెండోసారి జల్లించాలి కదా. పసుపు, వెల్లుల్లి, వంట ఆముదము వేసి జల్లించాలి. వాటన్నిటితో వేసి కొడటానికి వీలు కాదుగా, జల్లెడ పడదుగా. అందుకని దీనికి 80 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు మరక పట్టించుకున్నా కూడా తీసుకొచ్చుకొని మీరు శ్రమ మళ్ళీ మిరపకాయ తొడాలు తీసినందుకు ఎండలు మండిపోతున్నాయి అది ఇది అని అక్కడే 25 రూపాయలు అడిగారు. ఫస్ట్ సారి 20 రూపాయలకి తీశారు ఫస్ట్ సారి తెచ్చినప్పుడు. ఇప్పుడు 25 అడిగితే 22 రూపాయలు ఇచ్చాను నేను కేజీకి వచ్చి. ఇవన్నీ చూసుకుంటే హాయిగా కొనుక్కుంటేనే రైటే అనిపించింది. మళ్ళీ బాడుగులు విపరీతంగా ఆ గోతం కదిలిచ్చి ఎత్తినా దింపినా 50 రూపాయలు తీసుకున్నారు. సరే ఇంకా చేశాను కదా అంట్లేనని ఈ 1 సంవత్సరమేలే, ఇంకొచ్చే సంవత్సరం నాకు కూడా అంత ఓపిక లేదు, చేయలేను. మీరు కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అమ్మ, ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర అయితే 200 కేజీలు ఉంది కారం, ఇస్తా. మీరు కావాలంటే 6305876791కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఒకేసారి మీ అడ్రస్ పెట్టి ఎంత అని అడగండి. ఇంక ఈ నెలాఖరులోపు ఇది అమ్మేసేస్తాను. ఇది అయిపోయిన తర్వాతనే నేను బాత్ పౌడర్ తయారు చేస్తా. మళ్ళీ బాత్ పౌడర్ కోసం ఈ కారం ఇంట్లో ఉన్నప్పుడు బాత్ పౌడర్ చేయటం కుదరదు. ఈ కారానికి ఒక్కరో పడినా కూడా మామూలు మంట కాదు, ఒళ్ళంత మంట. ఇంకొక విషయం మీకు చెప్పాలి, నేను దీనిలో ఒక్క పించి కూడా ఉప్పేయలే. నేను ఇంట్లోకి ఉప్పేసి చేయను. ఇదేమన్నా పచ్చళ్ళకు కదా, మనం ఉప్పు లెక్క ప్రకారం వేసుకుంటాం కదా పచ్చళ్ళలో, అందుకని నేను పచ్చళ్ళ కోసమని చెప్పి ఉప్పేయలే. ఉప్పు వేయకుండా చక్కగా కొట్టాను. ఇది సాంబార్ కారంలో కూడా కొంచెం కూడా వేయలే. నేను నెలలో చేస్తాను రాణివాసపు సున్నిపిండి.